నా అన్నవారే కదా, రక్త సంబంధులే, నా వారే అనుకుంటున్న యోసేపు అన్నలు ఏం చేశారు? కీడు చేశారు అని బైబిలే చెప్తుంది. ఆ కీడు చేయటం వలన యోసేపు నష్టపోయాడు, ఒంటరివాడు అయిపోయాడు కాదు, బానిసవాడు, నిందల పడ్డాడు, కష్టాలు అనుభవించాడు. పెట్టారు అంటే మనుష్యులు పెడుతున్న కీడు దూరపరచచ్చు. కానీ యోసేపు ఏమనుకున్నాడు తెలుసా? ఇది దేవుని చిత్తము, దేవుని మాటను నేను అనుసరించాలి అనుకున్నాడు. ఇది ఒక్కడ చేయండిరా, నేను అదే చేస్తున్నాను. ఏమనుకుంటున్నాను తెలుసా? నేను బాధపడేటప్పుడు, బాధలు నా దగ్గరికి ఎదుర్కొంటూ వస్తున్నప్పుడు, బాధే నా మీద పడాలని చాలా రోషముతో వస్తున్నప్పుడు నా దైవజనుడి ద్వారా ఈ మాటను పొందుకున్నాను. ఇది దేవుని చిత్తము అనుకో అన్నారు. యోసేపు అన్నలే కీడును పెట్టారా? మన ఇంటి వాళ్ళు కూడా మనకు కీడు పెడతారని చెప్పడానికి ఉదాహరణ యోసేపుని చూపిస్తున్నాడు దేవుడు. నీ ఇంటి వారే, నీ వారే, నీ రక్త సంబంధులే, నీ బంధువులే కీడును తలపడుతున్నారు. కానీ యోసేపు చాలా నష్టపోయాడు, ఒంటరి అయిపోయాడు, నిందల పడ్డాడు, కష్టాల పాలయ్యాడు, బానిసవ్వాడు, కోల్పోయాడు సమస్తమని. కానీ తోడుంటానన్న వాగ్దానం విడిపోలేదు ఆయన్ని. అతను ఏమనుకున్నాడంటే, ఇది దేవుని చిత్తాన్ని నేను అనుసరించాలి అనుకున్నాడు. నీకే బాధ వచ్చినా నువ్వు ఇది అనుకో, పాజిటివ్గా తీసుకో, ఇది దేవుని చిత్తం నా మీద పడింది, నేను చిత్తాన్ని అనుసరిస్తాననుకో అనుకున్నాడు. యోసేపు ఏమవ్వడు తెలుసా? ప్రధానమంత్రి అయ్యాడు. ఇప్పుడు అనేక మందికి ధాన్యాన్ని పంచే గొప్పవాడయ్యాడు. ఒక్క మాట ఆలోచించండి. నాకేనా, నేను ఈ చిక్కులో పడాలా, నేను ఈ ఇరుకుల్లో నడాలా, ఈ ఇబ్బందుల్లో నేను ఇలాగే సాగిపోవాలా అనుకొని ఉండి తన తండ్రి ఇంటి దగ్గరే ఉండుంటే యోసేపుకి ఇంత ఘనమైన ఘనత దక్కు. నా బిడ్డ నిన్ను ఆ శ్రమ గుండా నిన్ను ఎందుకు పంపిస్తున్నాడు అంటే, ఘనమైన ఘనత నీకు ఇవ్వాలి అని నిన్ను ఎన్నుకున్నాడు దేవుడు. మీరు నాకు కీడును చేయటం ఉద్దేశించి ఉన్నారు, కానీ అది మేలుకే దేవుడు మేలు చేశాడు అన్నాడు. బిడ్డారు, అవును, నీకు కీడు జరుగుతుంది అనుకుంటున్నావు, కానీ అది దేవుడు నీకు మేలుకి చేస్తున్నాడు. యోసేపులకు విజయాన్ని దేవుడు నీకు ఇస్తాడు.